అంతేనా? ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. ఏమనుకోవద్దు నువ్వు దయచేసి. దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సిల్లియెస్ట్ క్వశ్చన్, మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ నాట్ ఫిట్ ఫర్ ద సిచ్యువేషన్. మీకు అవసరం ఉన్నాయా క్రైసిస్ సిచ్యువేషన్ లో? ప్లీజ్, ఐఎమ్ వెరీ సారీ. దిస్ అటిట్యూడ్ యూ హావ్ టు చేంజ్. మనం ఏం సిచ్యువేషన్ లో ఉన్నాం, ఏం టైంలో ఉన్నాం, గీదీలో చిల్లర రాజకీయాలు. వీడు నాకు వద్దంక, నేను వెళ్ళిపోతున్నా. నాకు మాట్లాడడం రాదు అంకుల్. ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి ఐ డోంట్ వాంట్ టు గో ఇంటూ ఆల్ దోస్ డీటెయిల్స్. క్షమించండి. బాయ్ ఆంటీ. ఆటో తీసుకొచ్చానమ్మా. సార్, మా లవర్లు మాకు గుర్తుకొస్తున్నారు సార్. ఏం చేద్దామంటావు మరి? అంటే లవర్ల కోసం పార్క్ ఓపెన్ చేయండి సార్. మీ బతుకులు చెడా సార్. మందు దొరకక చాలా మంది అవస్థపడుతున్నారు సార్. వాళ్ళకి ఏమైనా ఆదుకుంటారా సార్? తప్పకుండా ఆదుకుంటాం కదా. దానిపై చెప్పేది ఏముంటదండి సార్? అయితే ఎప్పుడు ఓపెన్ చేస్తారు సార్ వైన్ షాప్స్? ఏమంటారు సార్? అయితే ఎప్పుడు ఓపెన్ చేస్తారు సార్ వైన్ షాప్స్? ఇంత తయారు చేసుకోవాలి ఇవ్వలేదు వాళ్ళు. ఇంత తయారు చేసుకోవాలి ఇవ్వలేదు వాళ్ళు. సార్ 20 రోజులు అయినది, జుట్టు బాగా పెరిగిపోయినది. ఏం చేద్దామంటావు మరి? కంటికి సాగు తెరిస్తే పోయి కత్తి తీసుకుంటాము. మీ బతుకులు చెడా అద్భుతమైనటువంటి తెలియజేస్తారు సార్ వైన్ షాప్స్ పరిస్థితి సార్ ఏందండి? వైన్స్ మీకు అవసరం ఉన్నాయా? నాకు నేను తెలంగాణ చెప్తున్నా. మళ్ళీ స్పెసిఫిక్ గా వైన్స్ బంద్ చేస్తారు కదా బాబు. సార్ ఇంట్లో బోర్ కొడుతుంది సార్. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. ఏం చేద్దామంటావా? ఇదో ప్రశ్న. కేసీఆర్ సార్, ఏం కావాలి నీకు? పానీపూరి తిని 2 నెలలు అయింది సార్. ఏం చేద్దామంటావు మరి? అంటే బయటకు వెళ్ళి తినడానికి కొంచెం పర్మిషన్ ఇవ్వండి సార్. నీ పేరేందమ్మా? అంటే అది సార్. మీ బతుకులు చెడా సార్ మీరు ఎంత చెప్పినా వినకుండా మా గల్లీలో మొత్తం బయట తిరుగుతురు సార్. ఇప్పుడు ఏమంటున్నావు మరి? మీరు పోలీసులో మా పిచ్చి పొట్టు కొట్టిపోయారు సార్. సరేనే వట్టిపోయింది ఆగు. అట్లాగా సార్. ఉండవా సార్? ఏ ఆగు నీ సార్. ఎవడ పడతాడు ఎవరు నేర్చినావు? నాకే అడ్డం మాట్లాడుతున్నావు. ఏ బాబు అరిసే వాళ్ళు ఆగారా? అరే ఏమరుస్తారా భయ్? బేకూఫ్ కాలరు మీరు. సార్ ఏప్రిల్ నెలలో యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. చెప్పేది బాబు, అన్ని పోస్ట్ పోన్ అవుతాయి. చచ్చిపోతాను నువ్వు యాన్యువల్ ఎగ్జామ్స్ అంటే. సార్ ఐబీ కోటర్ బ్లాక్ లో 400 అమ్ముతారు సార్. ఏం చేద్దామంటావు మరి? వైన్స్ లో పని చెప్పారు సార్. మీ బతుకులు సార్ ఎగ్జామ్ పరిస్థితి ఏంటి సార్? ఏందండి ఎగ్జామ్స్ పరిస్థితి? మీకు అవసరం ఉన్నాయా? అవసరం ఏం లేదు సార్. ఆపేయండి, ఏం కాదు, పెట్టకపోయినా పర్లే. బంద్ చేస్తారు కదా బాబు? 100% సార్. 100% బంద్ చేస్తారు. ఓకే సార్, బంద్ చేస్తారు కదా సార్ వైన్స్ లో ఎప్పుడు తీస్తారు సార్? ఏందండి వైన్స్ మీకు అవసరం ఉన్నాయా? అవును సార్. 2 కార్టన్ల కేఫ్లెట్ బీర్లు, 2 బ్లెండర్ స్ప్రైట్ ఫుల్ బాటిల్లు. మహారాష్ట్ర బంద్ చేసిండ్రు, కర్ణాటక పోయి అదగా మన గొప్ప మావా అర్థం కాదు. అంటే మన తెలంగాణ వాళ్ళు జర ఎక్కువ తాగుతారు కదా సార్. 100 మంది 3000 మంది రెగ్యులర్ మరి ఎక్కడ పెట్టానండి? ఆకాశంలో పెట్టానా? అంటే అది షిఫ్ట్ చేసి ఆలోచన. ఆకాశంలో ఇంత కంజెస్టెడ్ గా ఆలోచిస్తే ఎట్లండి? ఎక్కడ పెడతారు? ఇంకా ఆకాశంలో పెడతారా? అట్లాగే సార్. ఆన్సర్ మై క్వశ్చన్. అంటే సాధారణ జనాలు బాధ్యత గల వ్యక్తి మీరు ఇటువంటి క్వశ్చన్ కూడా తప్పు. సార్, మా లవర్లు మాకు గుర్తుకొస్తున్నారు సార్. ఏం చేద్దామంటావు మరి? అంటే లవర్ల కోసం పార్క్ ఓపెన్ చేయండి సార్. మీ బతుకులు చెడా సార్. ఏందండి? కరోనా హాలిడేస్ ఈ సంవత్సరమైనా ప్రతి సంవత్సరం వస్తాయా సార్? మీకు అవసరం ఉన్నాయా? అబ్బాయి నాకు కాదు సార్, వస్తే ఏం చేద్దామని వీడు అడుగుతున్నాడు సార్. ఏం చేద్దామంటావు మరి? అంటే ఊరికే తెలుసుకుందామని. ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. ఏం చేద్దామంటావా? ఇదో ప్రశ్న అన్ని మార్చారు సార్. ఏప్రిల్ నెలలో యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. చెప్పేది బాబు, అన్ని పోస్ట్ పోన్ అవుతాయి. చచ్చిపోతాను నువ్వు యాన్యువల్ ఎగ్జామ్స్ అంటే ఆటోమేటిక్ గా ప్రమోట్ చేస్తుంది. ఏం లేవన్నీ మాట్లాడారు ప్రభుత్వం. ఎవ్రీథింగ్ విల్ ఫాలో. నో క్వశ్చన్స్ లైక్ దిస్ ప్లీజ్.